జరుగుతున్న గ్రామ సభ ఇచ్చినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాయకులకి, ప్రజలకి, రైతులకి, సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎప్పుడైనా ప్రతి సంవత్సరంలో గ్రామ సభలు అనేది 4 జరుగుతాయండి. ముఖ్యంగా జనవరిలో ఒకటి, గాంధీ జయంతి పురస్కరించుకుని ఒకటి, జూలైలో ఒకటి, అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఈ 4 కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ నిర్వహణలో ముఖ్యమైన గ్రామ సభలు 4. అటువంటిది జనవరి 2వ తారీఖున జరగాల్సింది ప్రభుత్వం ఈసారి జనవరి 5న నిర్వహించమని చెప్పింది. ఇందులో ముఖ్య ఉద్దేశాలు 3. ఒకటి మామూలు గ్రామ సభ నిర్వహణ, రెండవది వచ్చేసి బీపీజీ రామ్జీ గ్రామ సభ. బీపీజీ రామ్జీ మీకు అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇదివరకు ఎన్ఆర్జీఎస్ బట్టి పథకం అని, ఉపాధి హామీ పథకం అందరూ వాడుకల భాష అన్నారు. కానీ అసలు పేరు 2005లో పథకం తీసుకొచ్చినప్పుడు MGNRGS, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అది గత నెల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకురావాలని కొన్ని సవరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా పేరు మార్చు బీపీజీ రామ్జీ, వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గర్ అజీవికా మిషన్ గ్రామీణ గ్రామ సభలో భాగంగా ఈ పథకాన్ని పేరు మార్పు చేస్తున్నామని అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఆమోదం తీసుకోమని తెలియజేసింది. వికసిత్ భారత్ అంటే రేపొద్దున భారత్ అనేది అభివృద్ధి చెందబోతుందని బీబీ అని అర్థం. జీ రామ్జీ అంటే గ్రీ, ఫస్ట్ జీ అంటే గ్రామ అండి, ఆర్ అంటే రోజ్గార్, రోజ్గార్ అంటే ఉపాధి, అజీవికా మిషన్, మిషన్ అంటే పథకం. ఈ పథకంలో భాగంగా ముఖ్యంగా మెయిన్ తీసుకొచ్చింది ఏంటంటే, ఇదివరకు మీకు ఒక సంవత్సర కాలంలో పని దినాలు 100 రోజులే ఉండేది. మీరు పూర్తిగా పని చేసినా, ఎంత పని చేయాలంటే 100 రోజులు మాత్రమే పని కల్పిస్తారు. అయితే సరిగా 100ని కాస్త 125 రోజులు పెంచింది. అంటే ఇంకొక 25 రోజులు. నిజంగా 100 రోజులు పని చేసిన చాలా అనేవాడికి ఖచ్చితంగా ఒక 25 రోజులు మీకు ఎక్స్ట్రాగా పని చేసుకోవచ్చు. మొత్తానికి 125 రోజులు మీకు పని దినాలు ఎక్స్ట్రా చేసింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పాయింట్ ఏంటంటే, ఏవైతే మనకు రైతులకి అత్యవసరంగా పనులు ఉంటాయి ఆ రోజుల్లో, ఒక 60 రోజులు, ఒక సంవత్సర కాలంలో ఒక 60 రోజులు రైతులకు ఏవైతే ముఖ్యమైన పనులు ఉంటాయో 60 రోజుల్లో ఈ ఉపాధి హామీ పనులు కాకుండా, అంటే ఇలా చేసే బోధులు కాకుండా, వేరే పనులు కాకుండా రైతులకు ఉపయోగపడు వాళ్ళ పంట పొలాల్లో ఉపయోగించే పనులకి ఖచ్చితంగా ఒక 60 రోజులు ఒక మనిషి అందులో కేటాయించేలాగా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ తయారు చేస్తుంది. అది వచ్చిన వెంటనే అవి కూడా మీకు తెలియజేస్తూ, సర్పంచ్ గారికి తెలియజేసిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మీకు చెప్తాడు ఏంటనేది, ఆ రైతు పొలాలు, రైతు పంటలో ఉపయోగించుకోవాల్సిన పనులు ఏంటి, ఆ కూలీలు ఏ విధంగా రైతు ఉపయోగించుకోవాలో, మీకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆ రైతు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా మీకు తెలియపరుస్తాము. అదొకటి ఈ పథక మార్పులో ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఈ పని చేసినందుకు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇది కూడా అత్యంత త్వరగా టెక్నాలజీతో అనుసంధానం చేసి చాలా అత్యంత త్వరగా మీకు అమౌంట్ పడి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మారుస్తుంది. అంతేకాకుండా ఒకవేళ మీకు సరైన సమయంలో అమౌంట్ పడకపోతే దానికి ఇప్పుడు మనకి వడ్డీ అంటారు, అసలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎలా వడ్డీ అయితే కడతారో, మీకు టైంకి పడకపోతే కనుక దానికి ఎక్స్ట్రా వేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి బయట ఎలాగా వడ్డీ తీసుకుంటున్నారో, ఇప్పుడు మీకు పని చేసిన తర్వాత 15 రోజుల్లోనే 21 రోజుల్లో అమౌంట్ మీకు పడిపోవాలి. ఆ టైంలో పడకపోతే దాన్ని దాటిన కాడి నుంచి పెనాల్టీ కింద గవర్నమెంటే దానికి అర్థం చేసి ఎవరైతే పని చేశారో ఆ కూలీకి వేస్తుంది. ఇది 3వ పాయింట్. కాబట్టి ఇంత అనుగుణంగా మార్పు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది. కాబట్టి ఉపాధి హామీ పనిచేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవి తెలుసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మీకు ఇంకా మీటింగ్ పెడతాడు. ఏదైతే రోజు ఒకరోజు గ్రౌండ్ దగ్గర ఎవరైతే అందరూ ఎక్కువ హాజరు ఉంటుందో ఆ రోజు కొత్త పాయింట్స్ ఏమైనా వచ్చారో అందరికీ కూడా తెలియజేయాలి. ఓకే సార్. తెలియజేసి ఇంకా పెంచేలా చూడండి. సరే సార్. పాయింట్ ఏంటంటే, ఈ విభజనలో జంగీ క్లియరెన్స్ అనేది మొన్న ఎవరైతే కింద సర్పంచ్లు అడుగుతున్నట్టు అడిగారో ఆ పాయింట్ తీసుకొచ్చింది. జంగీ క్లియరెన్స్ రోడ్ పక్కన ఇప్పుడు జంగీ క్లియరెన్స్ అది కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అందులో తీసుకొచ్చింది. మొన్న దాకా అక్కడక్కడ చేయించుకుని ఇక్కడ చేసినట్టు చూపించుకునేవాడు, కానీ ఇప్పుడు అక్కడ పాయింట్స్ తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ కనెక్ట్ చేస్తే దానికి కూడా ఎస్టిమేట్ తయారు చేసుకుని పని చేసే విధంగా తయారు చేస్తాం. అది బీబీజీ రాజ్యం తీసుకొచ్చిన మన పాయింట్.